త్రిబుల్ ఆర్ లో భూములు నష్టపోతున్న రైతులందరూ కూడా ఈ రోజు అమీర్పేటలో ఉన్న హెచ్ఎండి ఆఫీస్ కి అయితే రావడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఏంటి ఏ జిల్లా నుండి వచ్చింది మీరు? మేము యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామం. ఏంటి మరి త్రిబుల్ ఆర్ సంబంధించిన భూములు మీకు అంటే దానికి సంబంధించిన వాల్యూ కట్టిస్తా అంటా ఉన్నారు, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తా ఉన్నా కూడా ఎందుకు మరి మళ్ళీ అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కనీసం 1 ఎకరం 50-60 లక్షలు భూమి ఉన్నది. ఆ భూమి కూడా దొరకట్లేదు పైసలు పెట్టినా కానీ. 15 లక్షలు 12 లక్షలు ఇస్తుంటే మాకు ఎంత నష్టం జరుగుతుంది? ఆ భూమినే నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకుటోళ్ళం మేమందరం. మాకు చాలా నష్టం జరుగుతుంది. పేద రైతులందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద బడా కాంట్రాక్టర్లు అందరికీ కూడా ఉపయోగం చేయడం కోసం మమ్మల్ని నష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి పోయిన గవర్నమెంట్లో 78 ఎకరాల వరకే మొత్తం తీసుకుంటే ఇప్పుడు 184 ఎకరాలు చేసినారు. 100 మీటర్ల రోడ్డు ఎందుకండి? ఉన్న రోడ్లు డెవలప్ చేయండి. మా మన పేద రైతుల పొట్టగొట్టి సమస్యలు చాలా ఉన్నాయి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు లేకపోయినా ఎవరికి అవసరం? మా పేద ప్రజలకు ఏం అవసరం అండి? రైతులకు మా భూములు తీసుకొని మా పొట్టగొట్టి బడా కాంట్రాక్టర్ దారులకు బడా పారిశ్రామికవేత్తలకు పెద్ద వాళ్ళ భూములు పోకుండా మా భూముల గుండా తీసుకుపోయి మాకు నష్టం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే కానీ మేము భూములు ఇయ్యం. ఒకవేళ భూములు ఇవ్వాల్సి వస్తే బహిరంగ మార్కెట్లో ఎంత అవుతుందో 60-70 లక్షలు ఉన్నది, దాని ప్రకారం ఇస్తే తప్ప ఒప్పుకుంటాం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఆదరబాదరగా ఏదో వచ్చినట్టు కనీసం ఊర్లలో ఎటువంటి మీటింగ్లు పెట్టకుండా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు పెట్టకుండా ఇప్పుడు వచ్చి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజులలో మీరు అది అభిప్రాయ సేకరణ చేస్తాం, మీరు అబ్జెక్షన్ తెలిపొచ్చు అని 15 తారీఖు వరకు అని ఇచ్చిర్రు. మేము చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం. మాకు త్రిబుల్ ఆర్ రద్దు చేయండి. ఈ 40 బస్టు ఏమన్నారు? ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల దూరం నుంచి తీస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 28 కిలోమీటర్ల దివీస్ కంపెనీ కోసమే లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్నారు తప్ప మా అందరికి నష్టం జరుగుతుంది. బడా వ్యాపారస్తులందరికీ ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వం. మేము నష్టపోతున్నాం కాబట్టి మేము ప్రాణాలు పోయినా కానీ మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని మీ అందరికి హెచ్చరిస్తున్నాం. మీ ఎమ్మెల్యేగా మీ జిల్లాలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి వాళ్ళు ఏమో స్పందిస్తలేరు దీనిపై? స్పందించి నిన్న రాజగోపాల్ రెడ్డి గారిని కలిసినాం. మీ భూ నిర్వాసితులం అందరం కలిస్తే నాకు తెలియకుండానే దీని అలాట్మెంట్ చేసిరు. నేను కూడా మీ తరఫున పోరాడతానని చెప్పిండు. వాళ్ళ అన్నే కోమరెడ్డి వెంకరెడ్డి గారి రోడ్ల భవనాల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన చర్య తీసుకొని దాన్ని కల్పించుకొని మా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కోరి తెచ్చుకున్నారు, మీరు ప్రజాపాలన అందిస్తా ఉన్నామని రైతులను ఆదుకుంటామంటా ఉన్నారు, కానీ రోడ్ల మీద చూస్తే రైతులు యూరియాల కోసం కావచ్చు, ఇప్పుడు మీరు భూముల కోసం కావచ్చు, ఇట్లా వరుస తిరుగుతా ఉన్నారు. ఏంటి అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు, రైతుల పొట్టగొట్టే ప్రభుత్వం. రైతులకు ఎట్టి పరిస్థితులు యూరియా ఒక్క బస్తా కూడా దొరకడం, వారం రోజులకు ఒకసారి కూడా ఎంతో మంది సొమ్మసిల్లి పడిపోవడం, ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన, రైతు వ్యతిరేక పాలన. ఎప్పుడు కూడా రైతులకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్యాయం చేస్తుంది. ఎందుకు ఈ త్రిబుల్-ఆర్ను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారు ఏమంటారు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఆయన పబ్బం గడుపుకోవడం కోసం నాకు తెలియకుండానే చేసిరు, నేను మీ తరఫున పోరాడతాం అంటుండు. నువ్వే గవర్నమెంట్లు ఉన్నావు కదా, మీ అన్నగారే మంత్రి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయండి మా కోసం. మునుగోడు నియోజకవర్గ ప్రజలే ఎక్కువ నష్టపోతున్నారు. ఇక్కడ చౌటుపల్లి మండలం కానీ, నారాయణపూర్ మండలం కానీ, గట్టుపల్లి మండలం కానీ, మరుగుడ మండలం కానీ అందరు నష్టపోతున్నారు. కాబట్టి మీరు మా తరఫున పోరాటం చేసి మా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.